హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇది వచ్చేసి సంక్రాంతి రోజు ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ముగ్గులు. సంక్రాంతి అంటేనే స్టార్టింగ్ ముగ్గులు కదా. ఇలా సంక్రాంతి రోజు నేను పెట్టిన ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ సంక్రాంతి అంటే గుర్తొచ్చేది, మా ఆడళ్ళకి గుర్తొచ్చేది అంటే మ్యాక్సిమం ముగ్గులే. అలా ముగ్గుతో కానిచ్చేసి ఎర్లీ మార్నింగ్ ముగ్గు వేసేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి భోగి మంట దగ్గరికి వెళ్ళాం మేమైతే. ఎలా ఉంది నా ముగ్గు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరీ ఎక్కువ వేయలేండి, వచ్చు, బట్ కొంచెం మరీ ఎక్కువ కాదు, యావరేజ్గా వచ్చు అంతే. చూడండి మొత్తం అవుట్ఫిట్. కొన్ని మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారులేండి, నేను ఒకదాన్ని ఏమీ వేయలేదు. ఎంతైనా హస్బెండ్లో హెల్ప్ చేస్తేనే కదా అవుద్ది. చూడండి చిన్న ఇల్లు వేసాడు మా హస్బెండ్, చెట్టు వేసాడు, కొబ్బరి చెట్టు. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా హస్బెండ్ వేసాడండి ఆ కొబ్బరి చెట్టు, చిన్న ఇల్లు డ్రా చేశాడు. నాకైతే చాలా బాగా నచ్చింది నా ముగ్గు. ఎవరికి వాళ్ళకి నచ్చుద్ది కదా, అలాగే నా ముగ్గు, నేను వేసిన ముగ్గు కూడా నాకు నచ్చుద్ది అని నేను అనుకుంటున్నాను. ఇంకా ముగ్గు అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి భోగి మంట దగ్గరికి వెళ్ళిపోయాము. పిల్లలు మా హస్బెండ్ వెళ్ళారు, పక్కనే కదా ఇంటి ముందు వేసారు. ఇంకా అలా వెళ్ళేసి వీడియో తీసుకొని వచ్చేసి ఇంకా చూడండి భోగి మంట అందరికీ భోగి చేసుకున్నారు. ఇంకా రెడీ అయ్యి వచ్చేసి భోగి మంట దగ్గరికి వెళ్ళేసి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని వచ్చాను. నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరీ ఎక్కువ ఫోటోలు తీసుకోలేదు, మామూలుగా అలా తీసుకున్నాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మకర సంక్రాంతి రోజు. ఈ ముగ్గు ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు వచ్చినట్టు నేను వేసానండి సింపుల్గా, మరి ఎక్కువ అడవి లేకుండా మామూలుగా వేసాను. మధ్య రోజు వేసింది అది వీడియో తీయలేదు, ఇది మా ఇంటి పక్కలో వేసిన ముగ్గులు. అలా వీడియో తీసుకొని వచ్చాము చుట్టుపక్కల వేసిన వల్ల. అదైతే నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముగ్గులు పెట్టుకొని అయిపోయిన తర్వాత వచ్చేసి పూజ చేసుకొని, ఇంకా ఫస్ట్ పూజ కంప్లీట్ చేసుకొని పాలు పొంగిచ్చేసి పరమన్నం వండేసాను ఆ రోజు నైవేద్యము దేవుడికి. చూడండి ఇలా సింపుల్గా మరీ అడవి లేకుండా మామూలుగా నార్మల్గా నాకు వచ్చినట్టు నేను చేసుకున్నాను. నాకు ఎలా వచ్చో అలా చేసేసుకున్నాను. పరమాన్నం నైవేద్యం చేసేసి దేవుడి దగ్గర పెట్టేసుకొని దండం పెట్టేసుకున్నాను. తండ్రి చల్లగా కాపాడు, తండ్రి అంతా మంచిగా జరిగేలాగా దీవించు అని చెప్పేసి దండం అందరు బాగుండాలి దేవుడా అని చెప్పేసి దండం పెట్టుకున్నాను. నాకు ఏ స్టైల్లో వచ్చి నేను అలాగే దండం పెట్టుకున్నానండి అంతే.